గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? చాలా డేస్ తర్వాత అయితే వీడియో పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఎస్, దిస్ ఈజ్ ఎ స్పెషల్ వీడియో ఫర్ మీ బికాజ్ వీఆర్ గోయింగ్ టు అనదర్ కంట్రీ ఫర్ ఏ వెకేషన్. అది ఏంటి అనేది మీకు వీడియో ఎండింగ్లో అయితే తెలిసిపోతుంది ఏ కంట్రీకి వెళ్తున్నామని. సో ఫస్ట్ అయితే మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాము. How you are feeling? Nice. ఎక్కడికి వెళ్తున్నాము? Airport. ఓకే. ఒక 1 hour డ్రైవ్ చేశాక మనం అయితే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. అండ్ మా ఫ్లైట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 3:45కి. సో ఇంకా చాలా టైం ఉందన్నమాట. సో వీఆర్ వెయిటింగ్. Cappuccino. ఓకే. తేజ. Very much better. థ్యాంక్ యూ. మీన్వైల్ వీఆర్ హ్యావింగ్ ఏ లిటిల్ స్నాక్. దీని ఒనిగిరి అంటారు. ఇది జాపనీస్ ఫుడ్ అనమాట. లోపల ఏముంటుంది గైస్, రైస్ ఉంటుంది, స్టిక్కీ రైస్. దాని లోపల ట్యూనా కానీ లేకపోతే చికెన్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. మేము చికెన్ తీసుకున్నాము. దానిపైన సీవీడ్ ఉంటుంది. నాకైతే నచ్చలేదు, అందుకే తేజకి ఇచ్చేసాను. హీఈస్ హ్యావింగ్. మాది ఇప్పుడు సెక్యూరిటీ షాప్ అయితే అయిపోయింది. వి కేమ్ టు డ్యూటీ ఫ్రీ. సో ఇమిగ్రేషన్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాము. వితిన్ ఒక 5 minutesలో అయితే అయిపోయింది. జస్ట్ ఎగ్జిట్ స్టాంప్ వేసేసి పంపించేశారు. అండ్ ఇంకా టేక్ ఆఫ్ అవ్వడానికి టైం ఉంది, ఒక 10 minutes. సో వీఆర్ వెయిటింగ్ ఇన్ ద లాబీ. గైస్ ఇదిగోండి, ఇదే మా ఫ్లైట్. బయట క్లైమేట్ అయితే చాలా క్లౌడీగా ఉంది. అదైతే వెళ్తుంది. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ లెట్స్ గో టు న్యూ కంట్రీ. వెల్కమ్ టు మొరాకో. హే గాయ్స్, వెల్కమ్ టు ది న్యూ కంట్రీ మొరాకో. నేనైతే సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను. ఇక్కడ ఫస్ట్ అయితే మనము మొరాకోలో మరకేష్ అన్న సిటీని ఎక్స్ప్లోర్ చేద్దాము. అండ్ ఇమిగ్రేషన్లో కూడా ఎటువంటి క్వశ్చన్స్ ఏం అడగలేదు. జస్ట్ హోటల్ బుకింగ్ అండ్ రిటర్న్ టికెట్ అడిగారు, అంతే. ఈజీగా అయిపోయింది స్టాంపింగ్ కూడా. లెట్స్ గో. మొరాకో క్యాపిటల్ వచ్చేసి రబాత్. బట్ మనమైతే ఇప్పుడు మరకేష్ ఎయిర్పోర్ట్లో దిగాము. అండ్ ఈ ఎయిర్పోర్ట్ కొత్తదనుకుంటా, చాలా బ్యూటిఫుల్గా ఉంది, చూసారా? ఇక్కడ వీళ్ళు యూజ్ చేసే కరెన్సీ మొరాకన్ దిర్హామ్స్ అంటారు వీటిని. సో మన 1 రూపీ ఈజ్ ఈక్వల్ టు 0.104 దిర్హామ్స్ ఉంటుంది అరౌండ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 10 రూపీస్ స్పెండ్ చేసాము అంటే 10 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 1 దిర్హామ్. సో నా క్విక్ టిప్ ఏంటంటే, మీ దగ్గర డాలర్స్ కానీ యూరోస్ కానీ ఉంటే అవి యూజ్ చేయండి, మీకు ఎక్కువ అమౌంట్ వస్తుంది. మేమైతే యూరోస్ యూజ్ చేసాము. సో నెక్స్ట్ అయితే సిమ్ కార్డ్ తీసుకుందామని వచ్చాము. ఇక్కడ 3 నెట్వర్క్స్ ఉన్నాయి. ఒకటి ఆరెంజ్, ఇన్వి అండ్ మొరాక్ టెలికామ్ అని 3 నెట్వర్క్స్ ఉన్నాయి. మేమైతే మొరాక్ టెలికామ్లో తీసుకున్నాము. ఇక్కడ డేటా ప్యాక్స్ అవి బాగున్నాయి. మేమైతే ట్యాక్సీ బుకింగ్ కోసం యూజ్ చేసిన యాప్ వచ్చేసి ఇన్ డ్రైవ్ అన్న యాప్ అయితే యూజ్ చేసాము. మీకు కూడా ఏమైనా యూస్ఫుల్ అవుతుందేమోనని షేర్ చేస్తున్నాను. సో మొరాకో అనేది ప్రీడామినెంట్లీ ముస్లిం కంట్రీ. సో వేరే కమ్యూనిటీస్ కూడా చాలా తక్కువ మంది ఉంటారు. క్రిస్టియానిటీ అండ్ జ్యూస్ ఉంటారు. అండ్ మనము ఫ్లాగ్ చూసుకుంటే మొరాకన్ ఫ్లాగ్ బ్యాక్గ్రౌండ్లో రెడ్ కలర్ ఉంటుంది, విచ్ సింబలైజెస్ ది బ్రేవరీ. అండ్ మధ్యలో గ్రీన్ కలర్లో ఒక స్టార్ ఉంటుంది, విచ్ సింబలైజెస్ పీస్ అండ్ ఆల్సో 5 pillars ఆఫ్ ఇస్లాం అని చెప్తారు. Is red. Red But color. in Casablanca, everything is white. White color. Okay. It's white. And if you go to another city, It's different color. It's shift. నేను మరకేష్కి వచ్చి ఫస్ట్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ప్రతి ఒక్క బిల్డింగ్ రెడ్ కలర్లోనే ఉంది. సో ఆ ట్యాక్సీ ఆయన చెప్పింది ఏంటంటే, ఇక్కడ మరకేష్ సిటీ మొత్తం రెడ్ కలర్లోనే ఉంటుందంటే, ఎందుకంటే ఇక్కడ రెడ్ శాండ్ స్టోన్తో వీటిని బిల్డ్ చేస్తారంట. అండ్ మన హోటల్ కూడా వచ్చేసింది. యాక్చువల్లీ వీటిని హోటల్స్ అన్నారు, రియాద్స్ అంటారు. రియాద్ అంటే బేసికలీ మొరాకన్ ట్రెడిషనల్ హోమ్ అనమాట. మధ్యలో ఇలాగ సెంటర్లో ఓపెన్ అయి ఉంటుంది, కోర్ట్ యార్డ్స్ అంటారు వీటిని.
చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు. సో రూమ్కి అయితే వచ్చేసాము. ఇది బేసిక్ జస్ట్ 1 బెడ్ ఉంది అండ్ టీ టేబుల్ అండ్ క్లోత్స్ పెట్టుకోవడానికి కబర్డ్ అండ్ వాష్రూమ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూడండి బాత్ టబ్ ఇచ్చారు ఇక్కడ. బాగుంది, సింపుల్గా బాగుంది. ఇక్కడ మేము 1 డేనే ఉంటాము, సో అందుకే 1 డేకి ఇదైతే బుక్ చేసుకున్నాము. Guys, so we are in the streets of Marrakesh right now. So now we are going to Jamal Fana. We'll explore and see how it is. మొరాకోలో చాలా లాంగ్వేజెస్ మాట్లాడతారు. మెయిన్గా యూజ్ చేసేది ఇక్కడ మొరాకన్ అరబిక్, ఫ్రెంచ్ అండ్ ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు. D'accord. Il y a bon musicien. Vous êtes très gentil, hein? Voilà. Ah là là. ఇక్కడ పీపుల్ అయితే చాలా వెల్కమింగ్గా ఉన్నారు. మేము వెళ్తుంటే ఆయన చెప్తున్నారు ఎక్కడ రెస్టారెంట్ బాగుంటుంది అని. అండ్ ఆయన రెస్టారెంట్లో ఇంతకు ముందు మ్యూజిషియన్లా వర్క్ చేసేవాళ్ళంట, దాని గురించి చెప్తున్నారు అండ్ ఫొటోస్ కూడా చూపిస్తున్నారు. ఇలా మరకేష్ స్ట్రీట్స్లో నేను వాక్ చేస్తుంటే నాకైతే ఏదో 1000 years బ్యాక్ వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. ఆ వైబ్ అయితే అలా ఉంది. పర్టికులర్లీ ఆ రెడ్ కలర్ బిల్డింగ్స్ కానీ అండ్ ఇక్కడ హార్సెస్ తిరగడము అండ్ ఆ ప్యాలెసెస్, ఆ లైట్స్, అదంతా అదొక వైబ్. మనం ఓల్డ్ క్లాసిక్ మూవీస్లో చూస్తాం కదా, ఆ వైబ్ అయితే ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అక్కడ వాక్ చేస్తుంటే అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీలింగ్. నాకైతే నచ్చింది గైస్. సో మనమైతే జమల్ ఫనా స్క్వేర్కి అయితే వచ్చేసాము. మన మరకేష్లో ది మెయిన్ స్క్వేర్ అంటే ఇదే, హార్ట్ ఆఫ్ ది మరకేష్ అంటారు. ఈ ప్లేస్లో మనకి షాపింగ్, ఫుడ్ స్టాల్స్, పెర్ఫార్మెన్సెస్ అన్నీ జరుగుతాయి. Welcome India, welcome to Morocco, to Marrakech. Oh, thank you. సో ఇక్కడ ఉన్న ఫుడ్ స్టాల్కి అయితే వచ్చాము అండ్ ఈ బ్రెడ్ని మనం కుబూస్ అంటారు. ఇక్కడ ఆలివ్స్ ఇంకా ఫేమస్. మనం ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఆలివ్స్ ఇస్తారు మనకి. అండ్ నేను టేస్ట్ చేశాను ఇక్కడ బ్రెడ్, బాగుంది. అండ్ ఇక్కడ మేము వచ్చేసి చికెన్ అండ్ మటన్ స్కీవర్స్ తీసుకున్నాము. టేస్ట్ అయితే యావరేజ్ అనిపించింది. అండ్ మేమైతే ఇంకో రెస్టారెంట్కి వచ్చాము. ఇక్కడ ఫేమస్ తజీన్ ట్రై చేయడానికి అయితే వచ్చాము. అండ్ తజీన్ అంటే ఏం లేదు, బేసికలీ మొరాకో ఫేమస్ ట్రెడిషనల్ డిష్ అనమాట. లోపల కుస్కుస్ అని ఉంటుంది, దానిపైన మనకు కావాల్సిన వెజ్జీస్ కూడా ఉంటాయి. అండ్ దీంట్లో మటన్, బీఫ్ ఎవరికి ఇష్టమని వాళ్ళు తీసుకొచ్చి, తేజ వచ్చేసి చికెన్ తీసుకున్నాడు, నేను వచ్చేసి వెజిటేబుల్ తజీన్ తీసుకున్నాను. ఆలివ్స్ వేసి చాలా చాలా టేస్టీగా ఉంది అసలు. How is it? అండ్ ఈ జమల్ ఫనా అనేది చాలా పెద్దది. మనకి మినిమం 2 days అయినా పట్టుద్ది ఎక్స్ప్లోర్ చేయడానికి. అండ్ ఇంకా అక్కడ షాపింగ్ థింగ్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఏమనిపించింది అంటే మెహందీ కోన్స్ ఉంటాయి కదా, అది పెడుతున్నారు ఇక్కడ. బట్ నేనైతే ట్రై చేయలేదు. అండ్ ఆ తర్వాత డెజర్ట్ ట్రై చేద్దామని చెప్పి ఇంకా రెస్టారెంట్కి అయితే వచ్చాము. అండ్ బయట అయితే మేము మార్నింగ్ వచ్చినప్పుడు అరౌండ్ 40 degrees ఉంది. ఫ్రాన్స్లో అయితే అప్పుడు ఓన్లీ 15-14 అలా ఉండేది. మాకైతే చాలా హాట్గా అనిపించింది. అంటే సేమ్ మనకి ఇండియాలో ఎలా ఉంటుందో అలాగే ఉంది, సమ్మర్ లాగా. ఇక్కడ పెట్స్ కూడా ఉన్నాయి క్యూట్గా. చాలా లైవ్లీగా ఉంది అసలు. అండ్ ఇక్కడ గేమ్స్ కూడా ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉంటే మనం ట్రై చేయొచ్చు. బట్ మోస్ట్లీ అవైతే అంత స్కామ్ లాగా అనిపించింది నాకు. అండ్ ఓవరాల్గా జమల్ ఫనా స్క్వేర్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. Jamal Fana Square and today guys.
హ్యాపెనింగ్ ఉంటుంది. సో మేమైతే ఇంకా ట్యాక్సీ తీసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోయాము. మా డే 1 అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. హే గాయ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. చూడండి వ్యూ పైనుంచి. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ మహమ్మద్. చూసారా మార్నింగ్ వ్యూ గైస్, ఇదంతా సో బ్యూటిఫుల్ రైట్ నౌ. తేజ అయితే ఇంకా లేగలేదు. సో నేనైతే టెర్రస్ మీదకి వచ్చేసాను. అప్పుడే సన్ రైజ్ అవుతుంది. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఆ బర్డ్స్ చర్పింగ్ సౌండ్ చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ మనకి కొంతసేపట్లో ఇక్కడ టెర్రస్ మీద బ్రేక్ఫాస్ట్ అయితే అరేంజ్ చేస్తారు. అది కూడా చూపిస్తాను మీకు. ప్లేస్ అయితే మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది గైస్. ఓకే గైస్, ఈ సర్వింగ్ ఇస్ ఓల్. దూరం నుంచి వేయాలి. నీకు తెలియదు మొరాకన్ టీ ఎట్లా వేస్తారో. బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. రెడీ అయిపోయి బయటకు వచ్చేసాము. ఇవాళ ఫస్ట్ విజిట్ చేస్తున్న ప్లేస్ వచ్చేసి బాహియా ప్యాలెస్. ఈ ప్యాలెస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ మేమైతే ఎటువంటి ట్రిప్ ప్యాకేజ్ కానీ ఏమీ బుక్ చేయలేదు. తేజానే మొత్తం ఎక్స్ప్లోర్ చేసి తన ఐటినరీ ప్రిపేర్ చేశాడు. నేను ఖాళీగా అలా కూర్చొని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళడమే. ఇలాంటి ట్రిప్స్ చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. అండ్ బాహియా ప్యాలెస్కి అయితే వచ్చేసాము. మన హోటల్ నుంచి అరౌండ్ ఒక 15 మినిట్స్ ఉంటుంది. క్యాబ్స్ కూడా ఈజీగానే అవైలబుల్గా ఉంటాయి, మనకేం ప్రాబ్లం లేదు. ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి ఫారినర్స్కి 100 మొరాకన్ దిర్హమ్స్, అంటే మన ఇండియన్ రూపీస్లో వచ్చేసి 1000 రూపీస్ అరౌండ్. ఇక్కడ చూసారా ఆరెంజ్ ట్రీ ఉంది. అండ్ మొరాకోలో అయితే హై క్వాలిటీ ఆఫ్ ఆరెంజెస్ దొరుకుతాయి. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. సో అలా ఎంటర్ అవ్వగానే ఇక్కడ వుడెన్ సీలింగ్స్ చూసారా, అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. అండ్ కొంచెం ముందుకు అలా వెళ్ళగానే కోర్ట్ యార్డ్ లాగా ఉంది. ఇక్కడ బనానా ట్రీస్, ఆరెంజ్ ట్రీస్ అయితే ఉన్నాయి. ఒక గార్డెన్ లాగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి 1800స్లో బిల్డ్ చేశారు సి మూసా అనే ఆయన. ఆ తర్వాత వాళ్ళ సన్స్, వైఫ్స్ అలా ఫ్యామిలీ అయితే ఎక్స్పాండ్ చేసుకున్నారు. అండ్ మెయిన్ ఈ ప్యాలెస్ బిల్డ్ చేయడానికి రీజన్ వచ్చేసి వాళ్ళ వెల్త్ అండ్ పవర్ ఎంత ఉంది అని చూపించుకోవడానికి ఈ ప్యాలెస్ అయితే బిల్డ్ చేశారంట. మేమైతే 11కి ఆ టైంలో వెళ్ళాము. ఆబ్వియస్లీ క్రౌడెడ్గా ఉంది. మీరు కొంచెం ఎర్లీ మార్నింగ్ వెళ్తే బెస్ట్. అండ్ ఈ వుడెన్ సీలింగ్స్ చూసారా, వీటిని హ్యాండ్ కార్వింగ్ చేస్తారంట, లేకపోతే హ్యాండ్ పెయింటింగ్ చేస్తారంట. అసలు గాయ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఒక 2 hours అయితే టైం పట్టిద్ది గాయస్ బాహియా ప్యాలెస్ చూడడానికి. కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్దాం పదండి. ఇప్పుడే వచ్చాము బయటకి. నాన్న బాహ్య ప్యాలెస్ ఒకటి తీసుకుందామా? ఇది బాహ్య ప్యాలెస్ అవుట్ సైడ్ షాప్కి వచ్చాము గైస్. కలర్ఫుల్గా ఉంది గైస్, సూపర్ కలర్. ఒక స్కార్ఫ్ తీసుకుంటే బాగా వేడిగుంది నాకు. hanno che cazzo? Sì, l'ho letto, non è vero. Cioè, ma mi ricordo qualche video. Di questo, di quello tu lo spruzzi. ఇది ఫేస్ మాస్క్ అంటాం. ఫేస్ మాస్క్ ఇది ఆర్గన్ ఆయిల్ చేస్తారు. ఇక్కడ నుంచి ఇలాగా ప్రిపేర్ చేస్తారు. అలా తిప్పుతారు. ఓకే, ఆయిల్ విల్ కమ్ అవుట్.
ఇక్కడ బౌల్స్, ప్లేట్స్ అండ్ మినీ తజిన్స్ చాలా క్యూట్గా ఉన్నాయి. ఇవి యాక్చువల్లీ ట్రెడిషన్ అనమాట వీళ్ళ మొరాకన్ పాటరీ. ఇవి దీన్ని సాఫీ పాటరీ అంటారు. ఇవన్నీ హ్యాండ్మేడ్ ఉంటాయి. చాలా యూనిక్ ప్యాటర్న్స్ ఉంటాయి. చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ నేను ఫెస్ అనే సిటీకి వెళ్తున్నాను. అక్కడ చాలా ఫేమస్ ఇవి. సో అక్కడ బై చేయండి. ఒకవేళ మీరు మొరాకో వెళ్ళినప్పుడు అక్కడ బై చేయండి. కొంచెం కాస్ట్ తక్కువగా ఉంటాయి. బాహియా ప్యాలెస్ విజిట్ చేశాక ఒక 5 మినిట్స్ వాక్ చేస్తే మనకి మొరాకన్ కల్నరీ ఆర్ట్ మ్యూజియం అయితే ఉంటుంది. ఈ ఆర్ట్ మ్యూజియం ఏంటంటే మొరాకన్ క్యూజిన్ గురించి, వాళ్ళు ఎలాంటి రెసిపీస్ ఉంటాయి వాళ్ళ దాంట్లో, వాళ్ళ ట్రెడిషన్ మొరాకన్ డిషెస్ ఏంటి, వాళ్ళు యూస్ చేసే స్పైసెస్ ఏంటి, ఎలాంటి టూల్స్ యూస్ చేస్తారు, ఇవన్నీ కుకింగ్ రిలేటెడ్ థింగ్స్ అన్నీ ఈ మ్యూజియంలో అయితే ఉంటుంది. ఎంట్రీ ఫీ అయితే ఫ్రీ. అండ్ ఈ ప్లేస్ అయితే డెఫినెట్లీ విజిట్ చేయండి. ఎందుకంటే చాలామందికి ఈ ప్లేస్ తెలీదు. మనం గూగుల్లో చూసిన, చాట్ జీపీటీలో చూపినా ఈ ప్లేస్ అయితే చూపించదు. బాహియా ప్యాలెస్ అయితే చాలా క్రౌడెడ్గా ఉంటుంది కదా, ఈ ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. టెర్రస్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మేబీ డిన్నర్ టైంలో ఇక్కడికి వస్తారనుకుంటా. అండ్ ఇక్కడ మీకు ఒక క్విక్ టిప్, అదేంటంటే బాహియా ప్యాలెస్లో మనకి ఫొటోస్ దిగడానికి అందరు ఉంటారు కాబట్టి మనకి అంత కంఫర్టబుల్గా ఉండదు. ఈ ప్లేస్లో అయితే మనకి కోర్ట్ యార్డ్ ఉంటుంది, గార్డెన్ ఉంటుంది. సో ఎవ్వరు ఉండరు, చాలా పీస్ఫుల్గా చాలా ఫొటోస్ దిగచ్చు. అండ్ చూసారా ఇక్కడ స్పైసెస్ ఏమేమి యూస్ చేస్తారో అనేది డిస్ప్లే చేశారు. ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ కుకింగ్ క్లాసెస్ కూడా జరుగుతాయి. మనం ప్రీ బుక్ చేసుకోవాలి. అండ్ బేసిక్ కాస్ట్ వచ్చేసి 4500 నుంచి స్టార్ట్ అవుతుంది. చూసారు కదా ఎంత పీస్ఫుల్గా ఉందో ఆ మ్యూజిక్ అదంతా. అండ్ తర్వాత గ్రౌండ్ ఫ్లోర్లో మనకి రెస్టారెంట్ ఉంటుంది. లంచ్ కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ ప్లేస్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి జార్డెన్ మొజరెల్. ఈ జార్డెన్ మొజరెల్ అనేది ఒక బొటానికల్ గార్డెన్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ప్లేస్. అండ్ దీనికి టికెట్స్ మనము ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి కౌంటర్ ఏముండదు, టికెట్ కౌంటర్ ఏముండదు, ఆన్లైన్లో బుక్ చేసుకొని రావాలి. పర్ హెడ్ వచ్చేసి 1500 INRలో, యూరోస్లో అయితే 15 యూరోస్. లోపల వైఎస్ఎల్ మ్యూజియం కూడా ఉంటుంది. అది కూడా మనం విజిట్ చేయాలి అనుకుంటే పర్ హెడ్ వచ్చేసి 3000 రూపీస్ ఉంటుంది. మేమైతే ఓన్లీ బొటానికల్ గార్డెన్ చూద్దామని ఓన్లీ దాని టికెట్టే తీసుకున్నాము. చల్లగా ఉంది. నాన్న వెనక ఫోటో తీస్తున్నారు. ఈ ప్లేస్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. విత్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ. ఎగ్జాటిక్ ప్లాంట్స్, పామ్ ట్రీస్, బ్యాంబూ ట్రీస్, ఇంకా చాలా యూనిక్ స్పీషీస్ ఉన్నాయి. అండ్ వీళ్ళు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు కూడా. అండ్ ఈ గార్డెన్ని క్రియేట్ చేసింది 1920sలో ఒక ఫ్రెంచ్ పెయింటర్. ఆయన నేమ్ వచ్చేసి జాక్విస్ మొజరెల్. ఆయనే దీన్ని క్రియేట్ చేశారు. ఆ తర్వాత 1980sలో ఈ గార్డెన్ని డెస్ట్రాయ్ చేద్దాం అనుకున్నారు. అప్పుడు వైఎస్ఎల్కి అండ్ తన పార్ట్నర్కి ఈ ప్లేస్ బాగా నచ్చి మళ్ళీ రీస్టోర్ చేసి పబ్లిక్కి ఓపెన్ చేశారు. అండ్ వైఎస్ఎల్ చనిపోయిన తర్వాత ఆయన యాషెస్ ఇక్కడే రోజ్ గార్డెన్లో కూడా పెట్టారు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ ఇక్కడ పొమోగ్రానైట్ ట్రీస్ అయితే చాలా ఉన్నాయి చూడండి. పొమోగ్రానైట్స్ ఇవన్నీ తెలుసా నీకు? ఉన్నాయి ఇవి చూడు చిన్నవి. ఫస్ట్ ఇలాగా
ఏమంటారు దీన్ని, ఫ్లవర్ వస్తుంది, ఆ తర్వాత వస్తుంది పొమోగ్రానైట్. చాలా బాగుంది. ఎంతో పెద్దగా ఉందో గైస్. అమ్మ ఇక్కడికి వచ్చాక ఎండ అనిపిస్తుంది బాగా. 40 degrees ఉందేమో. It's okay. సో బొటానికల్ గార్డెన్ మొత్తం చూడడానికి అట్లీస్ట్ మనకి 2 hours అయినా టైం పడుతుంది. సో మీరు ప్లాన్ చేసుకోండి. సో ఆ తర్వాత మేమైతే క్విక్గా డిన్నర్ చేసేద్దామని చెప్పి ఇక్కడ మరకేష్లో మదీనాకు వచ్చాము. అండ్ ఇక్కడ ఎక్కడో ఇండియన్ రెస్టారెంట్ ఉంది అంటే తేజ దాన్ని వెతుకుతున్నాడు ఎక్కడ ఉంది అని. సో ఇదిగోండి ఇదే ఇండియన్ రెస్టారెంట్. మేమైతే థాలీ ఆర్డర్ చేసాము. నేను థాలీ తిని మోస్ట్లీ ఒక 6-7 months అయి ఉంటుంది. బికాస్ ఫ్రాన్స్లో నేనుండే ప్లేస్లో అయితే థాలీ దొరకదు. అండ్ ఇక్కడ టేస్ట్ అయితే చాలా చాలా అమేజింగ్గా ఉంది. See, this is Marrakesh. Top view. చాలా బాగుంది హోటల్. సో మేము నెక్స్ట్ హోటల్కి వెళ్ళిపోయాము. అక్కడ నుంచి చెక్అవుట్ అయిపోయి నెక్స్ట్ ఇప్పుడు వేరే సిటీకి వెళ్తున్నాము. ఫెస్ అనే బ్యూటిఫుల్ సిటీకి వెళ్తున్నాము. అండ్ షెఫ్ షుహానికి కూడా. ఫెస్లో మేము 2 days ఉంటాము. మేమైతే ముందుగానే బుక్ చేసుకున్నాము టికెట్స్ బస్కి. సిటిఎం బస్సెస్ అంటారు. ఇద్దరికి కలిపి 5,000 rupees అయింది. యూరోస్లో 50 euros. మా బస్ వచ్చేసి నైట్ 1:30 అలా ఉంది. మార్నింగ్ 8 o'clockకి అలా మనం ఫెస్ట్లో అయితే దిగిపోతాము. సో మన రావడానికి ఇంకా టైం పట్టుద్ది. సో మనం ఇక్కడ రెస్ట్ తీసుకుని 1:50 అయింది గాయస్. సో ఇప్పుడు సిటిఎం స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. సో 4కి అలాగా మార్నింగ్ 4కి రెస్ట్ స్టాప్ ఒకటి ఇచ్చారు. మనం వాష్రూమ్ వెళ్ళాలనుకుంటే అండ్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎనీథింగ్ వీ కెన్ బై అండ్ ఈట్. సో మార్నింగ్ అయితే అయిపోయింది. మేము ఇంకా ఆన్ ద వేలోనే ఉన్నాము. ఒక 1/2 hourలో వెళ్ళిపోతాము. ఈ వీడియో అయితే ఇంతే గాయస్. నెక్స్ట్ మేము ఎక్స్ప్లోర్ చేసే ప్లేసెస్ ఫెస్ అండ్ షెఫ్ షుహాన్. ఆ వీడియోస్ కూడా మిస్ అవ్వకండి. ఓకే, సీ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్. బాయ్.